ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేరుకే ఒకే పార్టీలో ఉంటున్న ఆ ఇద్దరు నేతలు విడివిడిగా రాజకీయాలు చేస్తూ ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉన్నారట. ఎన్నికలు ఎప్పుడో ముగిసినా వారి మధ్య చెలరేగిన పొలిటికల్ హీట్ మాత్రం చల్లారడం లేదట. ఇప్పటి వరకు అక్రమ ఇసుక ర్యాంపులపై కొట్లాడిన ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారట. గ్రామాల్లో పర్యటిస్తూ పనుల నాణ్యతను పరిశీలించడం, అధికారులను ప్రశ్నించడం, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైందట. ఇదంతా ప్రజా ప్రయోజనాల కోసమా లేక అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధిని ఇరుకున పెట్టడం కోసమా అనే అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ, ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతున్న నియోజకవర్గాలలో పాతపట్నం కూడా ఒకటి. ఇక్కడ ప్రతిపక్షం కంటే స్వపక్షంలోనే రాజకీయ పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కూటమి తరపున గెలిచిన మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా, నియోజకవర్గ సీనియర్ మోస్ట్ పిల్లర్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఇదే పార్టీలో స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు. ఇద్దరూ ఒకే జెండా మోస్తున్నప్పటికీ నియోజకవర్గంలో పైచెయ్యి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు సీనియర్ అయిన కలమటను పక్కన పెట్టి సరికొత్త ఈక్వేషన్లతో మామిడి గోవిందరావుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆయన గెలవడం శరవేగంగా జరిగిపోయాయి. కానీ ఆ రోజు మొదలైన ఇంటర్నల్ ఈగో వార్ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు ముగిసిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి నియోజకవర్గంలో కంప్లీట్గా అగ్రెసివ్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారు. మొదట ఆయన టార్గెట్ చేసింది వంశాధార నది పరివాహక ప్రాంతాలలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణా దందా. అక్రమ ఇసుక ర్యాంపులు కొనసాగుతున్నాయంటూ పలుమార్లు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్ని బిల్లులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కలమట వెంకటరమణమూర్తి విమర్శించారు. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రజా ప్రయోజనాల కోసం చేసిన పోరాటంగా అభివర్ణిస్తే, మరికొందరు మాత్రం మామిడి గోవిందరావును రాజకీయంగా టార్గెట్ చేయడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై అప్పట్లో మామిడి గోవిందరావు వర్గం తమకు సంబంధం లేదని చెబుతూ స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి తన దృష్టిని పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ పనులపై మళ్లించారు. కొత్తూరు మండలం రాయల బంకి బీటీ రోడ్డు, లక్ష్మీ నర్సుపేట మండలంలోని ఎఫ్డీపేట గార్లపాడు వయా జాడుపేట రహదారి, సిరుసువాడ కుంటిభద్ర రహదారి, ఇలా పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ పనులు ఆలస్యమవుతున్నాయో, ఎక్కడ నాణ్యతలో లోపాలు ఉన్నాయో స్థానిక ప్రజలతో కలిసి పరిశీలిస్తూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. శంకుస్థాపన జరిగి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులను ఎత్తిచూపుతున్నారు. జరుగుతున్న రోడ్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కూడా కలమట వెంకటరమణమూర్తి ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంచాయతీరాజ్ శాఖలో మంజూరైన పనులు, అంచనాలు, టెండర్లు, చెల్లింపులు, పనుల పురోగతి తదితర వివరాలను అధికారికంగా కోరుతూ కలమట వెంకటరమణమూర్తి దరఖాస్తును సమర్పించారు. ఆ సమాచారం ఆధారంగా మరిన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకుని వస్తామని చెబుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి చేస్తున్న ఈ వరుస చర్యలన్నీ ప్రజా ప్రయోజనాల కోసమేనా, లేక ప్రస్తుత ఎమ్మెల్యే మామిడి గోవిందరావును రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యూహమా అనే చర్చ అధికార పార్టీలోనే సాగుతుంది. మరోవైపు ప్రజాధనంతో జరిగే ప్రతి పనిని ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధికి ఉందని కలమట వెంకటరమణమూర్తి వర్గం వాదిస్తుంది. ఈ రాజకీయ పోటీ మధ్య అధికారులు, కాంట్రాక్టర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజాప్రతినిధులు తనిఖీలు, మరోవైపు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత. దీంతో ప్రతి పనిని మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే కలమట వెంకటరమణమూర్తి చేస్తున్న ఆరోపణలపై అధికారికంగా సంబంధిత శాఖలు తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. అలాగే ఈ అంశాలపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వర్గం పూర్తి స్థాయి స్పందన కూడా రావాల్సి ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రలోని పాతపట్నం నియోజకవర్గంలో అధికార పక్షంలోనే కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాజకీయ ఆధిపత్య పోరు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.